ప్రజలు వెంబడించాను. అది సో ఈ లాస్ట్ డేస్లలో ఎస్పెషల్లీ ఫస్ట్ సెంచరీ రివైవల్ స్ప్రెడ్ అవుతాయి. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి, పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నదంటే రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి అక్కడ సడన్ బ్రేక్ కొట్టాలంటే అక్కడ ఒక అద్భుతం జరగాల. దయ్యాలు కొట్టుకొని పారిపోవాలా. ఫస్ట్ డే మీటింగ్ లో తక్కువ సంఖ్య ఉన్నారంటే సెకండ్ డే మీటింగ్ గ్రౌండ్ నిండాలంటే ఫస్ట్ డే మీటింగ్ లో పవర్ఫుల్ మైటీ డెమాన్స్ట్రేషన్ జరగాల. ఈ లాస్ట్ డేస్లలో దట్ ఈస్ బిబ్లికల్ అక్క. ఓకే, సో దేవుని మహాకృపను బట్టి అది ఆ అనాయింటింగ్ మాకు ఇచ్చిండు. ఇది లూజ్ చేయొద్దని విరామం లేకుండా ఈ అనాయింటింగ్ ని దేవునికి మహిమార్థంగా మేము వాడుకుంటున్నాం. మంచి పంటను కూడా మేము కోస్తున్నాం ఈ యొక్క దీని ద్వారా. అందుకే అనుకుంటా మీరు ఈ ప్రత్యేకమైన లైవ్ హీలింగ్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నారు. అంటే అది ఏ విధంగా వచ్చింది మీకు ప్రేరేపణ దేవుడు? అంటే ఇవన్నీ ఇప్పుడు మేము టీవీ మెసేజ్ నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. బ్రదర్ మీరు ప్రేయర్ చేస్తుంటే మేము ఇట్లా ఆ ప్రోగ్రామ్ చూస్తుంటేనే మేము ఏడ్ చేస్తున్నాం, మేము కింద పడిపోతున్నాం, కొట్టుకుంటున్నాం. కొన్ని డెవిల్స్ మాతో అంటే ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే వాళ్ళు ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటాయి, నువ్వు టీవీలో నుండి ఆజ్ఞాపిస్తుంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేను అని ఆ దెయ్యాలు ఇట్లా చూస్తూ హైదరాబాద్లో ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో ఆంధ్రాలో ఎక్కడ పట్టి అక్కడ, కర్ణాటక చాలా మంది హుబ్లీ నుండి అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటారు. కింద పడి కొట్టుకోవడం, వామిటింగ్. ఇప్పుడు మేము మా దగ్గరికి ఒక విచ్ క్రాఫ్ట్ కేసు వచ్చిందంటే మేము ఎలా ప్రేయర్ చేస్తామంటే కడుపులో నుండి, ఛాతిలో నుండి, ఆ లోపల పెట్టిన గొంతులో నుండి బయటికి రాని అన్ని మేము మా హీలింగ్ సర్వీసులో గమేళాలు ఇవి మట్టి పోసి పెట్టేస్తాం. అక్కడ లోపటి నుంచి ఆ ప్రభావం అంతా కక్కేస్తాం. కొన్ని ఇయర్స్ నుండి పాతుకుపోయిన చేతబడి ప్రభావం బయటకు వచ్చి కక్కటం. మా వాళ్ళు అంటే పరిచారకులు ఉంటారు, వాళ్ళు పడతారు. ఈ కడుపులో నుండి ఛాతిలోకి ఎక్కువ అనగానే మేము కెమెరా చూపిస్తా ఉంటాం. మేము చూడండి కొన్ని ఉంటాయి, కాళ్ళల్లో నుండి మోకాళ్ళలోకి ఎక్కంటే కాళ్ళల్లో నుండి ఇట్లా ఎక్కుతుంటది స్పిరిట్ మోకాళ్ళలోకి. లైవ్ చూపిస్తాం మీకు. మోకాళ్ళలో నుండి కడుపులోకి రా అంటే ఈ మోకాళ్ళు కదిలి వణుక్కుంటూ కడుపులోకి వస్తుంది. కడుపులో నుండి ఛాతిలోకి రా అంటే కడుపు ఎగరేసి ఛాతిలోకి వస్తుంది. ఛాతిలో నుండి గొంతులోకి రా అంటే ఛాతి ఇట్లా ఊబి గొంతులోకి వస్తుంది. గొంతులో నుండి ముఖంలోకి రా అంటే గొంతు బాగా ఇట్లా షేక్ చేసి మళ్ళీ ముఖంలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలంటే మీకు ఇట్లా చూపుడు వేల నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 11 years 10 years అవుతుంది మినిస్ట్రీ స్టార్ట్ చేసి. ఒకటే పూట మీల్స్ చేస్తారు, అంటే ఓన్లీ నైట్ ఇప్పటికీ. ఎందుకంటే మేము పోరాడుతున్నది శత్రువుతో కదా, శరీరాలతో కాదు కాబట్టి కొన్నిసార్లు పరిస్థితిని బట్టి 16 hours 18 hours లో కూడా ప్రేయర్లో గడపాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాలంటే ప్రభుతో గడపాలి. మీ ఎనీ టైం ఏ టైం అయినా కంపల్సరీ డే అంతా ఫాస్టింగ్, నైట్ ఎవ్రీ 6 months ఒకసారి 21 days 40 days ఫుల్ ఉండడం. అంటే ఆ ఒక్క పూట కూడా లేకుండా ఉంటాం. స్టిల్ ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి ఫుల్ ఫాస్టింగ్ లోనే మేము ఈ లైవ్ ప్రోగ్రామ్ స్టెప్ తీసుకుంటాం. అంటే మేము దేవుని ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఎగ్జాక్ట్లీ అక్క. అంటే ఉపవాస ప్రార్థనలో బాడీ, ఆత్మ అంటే అంతరంగ పురుషుడు బలపరచబడుతుంటాడు, బాహ్య పురుషుడు కృషించిపోతుంటాడు. సో ఫాస్టింగ్స్ లో కూడా మనం ఫాస్టింగ్స్ చేస్తున్నాము కాబట్టి మనము దేవుని సన్నిధిలో గడపాలనే అది కూడా వస్తుంది. సో టోటలీ అప్పుడు మనం ఏంటంటే లోకం నుంచి ప్రత్యేకింపబడి స్పెండింగ్ మోర్ టైం. ఎన్నో లాస్ అవుతాం, ఫ్యామిలీగా కొన్ని లాస్ అవుతాం, పిల్లలతో లాస్ అవుతాం. తర్వాత మేము ఎక్కడికి అంటే ఏ ప్లేస్ కి వెళ్ళం, ఎక్కడ స్టే కాము, ఎక్కడ భోజనం, ఎక్కడ ఉండము. ఎప్పుడు మా లైఫ్ లో హోలీ స్పిరిట్ ఏం చెప్తే చేయాలి, అదే ఆశ. దట్ ఈస్ అవర్ కాల్ అక్క, అందరు చేయాలని కాదు, దట్ ఈస్ మై కాల్, అవర్ కాల్. కానీ మీరు మటుకు సంపూర్ణమైన విధేయతతో దేవుని యొక్క శక్తిని మీ యొక్క జీవితాలలో ఏదో చూసి చెప్పటం కాదక్క, అంతే. అది మేము ప్రెజెంట్ చేస్తాం. మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ తెలుసు, మెంటల్ ప్రెషర్స్ తెలుసు, ఒంటరితనం తెలుసు, తర్వాత పిల్లలు లేకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలుసు, ఇంకా రకరకాల విధములైన బాధ, వేదన ఇవన్నీ తెలుసు. కాబట్టి ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము గట్టిగా హోలీ స్పిరిట్ ని పట్టుకుంటాం. ప్రభా, ప్రజలు వచ్చారు, కనికరంతో కదిలావు, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న ఏ రోగాలైనా వచ్చిన వాళ్ళని కన్సోల్ చేస్తాం, హత్తుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ టేస్ట్ అది మీరు అనుభవించారు,
దేవుని యొక్క శక్తిని చూశారు. అంతే అక్క. ఒక్కొక్క గిఫ్ట్ ఆపరేట్ అయ్యే ముందు ఒక్కొక్క టైప్ ఆఫ్ సిక్నెస్ వస్తుంది మా బాడీలోకి. అదే అంటే ఇది బిబ్లికల్ గా కూడా, ఎందుకంటే యేసుప్రభు గురించి చెప్పినప్పుడు ప్రతి శోధనను ఆయన జయించినాడు కనుక శోధనలో ఉన్న వారికి ఆయన శక్తిని అదే. నిజంగా మరి మీరు మా యొక్క స్టూడియోకి రావడము, మరి ప్రేక్షకుల ముందు మీరు ఈ యొక్క అద్భుత సాక్ష్యాలు, దేవుని యొక్క శక్తిని, మహిమను మీరు రుచి చూసింది ఇతరులకు చెప్పడం నిజంగా ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మా అందరికీ కూడా. మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? ఈ లైవ్ హీలింగ్ 27th June 3 o'clock to 4 o'clock 3 to 4 ఆ లైవ్ హీలింగ్ ప్రోగ్రామ్ ని ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునితో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న గృహాలకు మేము వెళ్తున్నాం. వండర్ఫుల్. ఆ ధైర్యం ఉంది టీవీ ద్వారా, ఆరాధన ఛానల్ ద్వారా. సో మేమిద్దరం కాదు, మాతో పాటు ఒక అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన మాతో పాటు ఉండబోతున్నాడు. ఆయన్నే తన కార్యాలు చేసుకోబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఇద్దరు వాడుకోబోతున్నాడు. అంతే అక్క. మాకు ఆ ఫెయిత్ ఉంది. అంటే ఇప్పుడు రికార్డ్ చేసిన క్యాసెట్స్ లో నుండి ఇంత పవర్ ప్రజల్లోకి వెళ్తారు. లైవ్ లో వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటే మేము ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ప్రేయర్ చేస్తుంటే, రేపు సండే జూన్ 27వ తారీఖు 3 నుండి 4 అయ్యే ఆ యొక్క ప్రోగ్రామ్ లో వాళ్ళు టీవీ చూస్తూ ఆ కనబడుతున్న నెంబర్ కి వాళ్ళు కాల్ చేస్తుంటారు. మేము హీలింగ్ డిక్లేర్ చేస్తుంటాం, డెలివరెన్స్ చేస్తుంటాం. ఇమ్మీడియట్ గా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నా సేవలో ఉన్న వాళ్ళందరికన్నా అది యంగెస్ట్ కపుల్, బట్ ఫిల్ విత్ ది పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు కనుక మీ యొక్క ప్రతి పనిలో దేవుడు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని అభివృద్ధి చెందించాలని, మీరు అనుకున్న ప్రతి కార్యాలు నెరవేరాలని, మీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు మహిమపరచబడాలని మరి మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. చివరిలో మా యొక్క ప్రేక్షకులకు మీరిచ్చే ఒక చిన్న సందేశం ఏంటంటే, హౌ దే హ్యావ్ టు ఫాలో దర్ లైఫ్. మా వ్యక్తిగత జీవితంలో మేము అనుభవించింది యేసయ్యతో పాటు నడవటం, యేసయ్యను ఎక్కువగా ప్రేమించటం. క్రిస్టియన్స్ అనే మాటకి అర్థం క్రైస్ట్ లైక్. వి మస్ట్ బి ఎ జిరాక్స్ కాపీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బ్రతికినంత కాలం యేసయ్యలాగా బ్రతకాల. ఆయనలాగా బ్రతకటం చాలా కష్టమే, కానీ పరిశుద్ధాత్మ దేవునితోనుంటే నిన్ను క్రీస్తు వలె ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు ఆయన. సో ఆ విధమైన ఒక రోషం కలిగిన మంచి క్రైస్తవ జీవితం జీవించాలి. అదే బ్రతికినంత కాలం మా ఆశ అదే. యేసయ్యతో పాటు నడవాలి, యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. మూడవదిగా యేసుక్రీస్తులాగా ఈ లోకంలో బ్రతకాలి. అది మా యొక్క ఆశ. సో ప్రేక్షకులందరూ కూడా మరి చూశారు కదా, ఇంత అద్భుతమైన దైవజనులు, మరి వారి ద్వారా యేసు ప్రభు మరి చూపిస్తున్న అద్భుత క్రియలను మీరందరూ కూడా మరి విన్నారు కనుక ఆదివారం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లో మీకు ఏ అనారోగ్యం ఉన్నా ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ జీసస్ అని దగ్గర అంటున్నారు. మరి అకులా ప్రిస్కిల్లా వలె దేవుని సేవలో కొనసాగుతున్న ఇద్దరిని కూడా మరి మీ యొక్క ప్రేయర్స్ లో కూడా మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకంగా మరి ప్రేక్షకులందరి ద్వారా మరి అదేవిధంగా మా స్టూడియో తరఫున కూడా మరి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ.